హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక సినిమా చూశాను. పేరు సత్యం సుందరం. హీరో వచ్చేసి కార్తీక్. యాక్చువల్లీ ఈ సినిమా నేను రిలీజ్ అయినప్పుడు కూడా చూశాను. తర్వాత మళ్ళీ ఈరోజు ఏదో సినిమా చూద్దాం అని వెతుక్కుంటూ ఈ సినిమా కనిపించింది, మళ్ళీ చూశాను. ఈ సినిమా గురించి నేను ఖచ్చితంగా మాట్లాడి తీరాలి అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇదొక ఎక్సెప్షనల్ సినిమా, ఇదొక రేర్ డైమండ్ లాంటి సినిమా. ఖచ్చితంగా మీరు గనక చూసి ఉండకపోతే మాత్రం దీన్ని మిస్ అవ్వద్దు. ఓటీటీలో అవైలబుల్గా ఉంది. సినిమా ప్లాట్ విషయానికి వస్తే, అరవింద్ స్వామి గారు చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బాబాయిలు వాళ్ళ అత్తల ఆస్తి తగాదా వల్ల వాళ్ళు ఆస్తి మొత్తం తీసేసుకుంటే వీళ్ళు ఊరు వదిలేసి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి దూరంగా ఎక్కడో వైజాగ్లో అక్కడ నివసిస్తుంటారు. సో వీళ్ళ మీద కొంచెం ద్వేషం, మోసం చేశారు అన్న ఒక బాధ ఇవన్నీ కలగలిపి సో తను ఎప్పుడు సొంత ఊరికి రాడు, ఎప్పుడు కూడా అక్కడే ఉంటాడు, అక్కడే ఉద్యోగం చేసుకుంటారు, అక్కడే సెటిల్ అయిపోతారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పాప, చెల్లి లాంటి కజిన్ సిస్టర్, ఆ పాప మ్యారేజ్ కాబట్టి ఆ మ్యారేజ్కి ఖచ్చితంగా చేసుకోకుండా ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అరవింద్ స్వామికి అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ ఇంక మిస్ కొట్టలేని సిచ్యువేషన్. సో ఆ టైంలో తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్ళికని ఊరు బయలుదేరుతాడు. అలా బయలుదేరినప్పుడు అక్కడ అరవింద్ స్వామికి మన కార్తీక్ పరిచయం అవుతాడు. కార్తీక్ ఏమో అరవింద్ స్వామి అనేవాడు ఎప్పటి నుంచో తెలుస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే కార్తీక్ చిన్న వయసులో అరవింద్ స్వామి తెలుసో తెలియకో అరవింద్ స్వామి తన మీద చూపించిన ప్రేమకి కార్తీక్ బానిస అయిపోతాడు. కానీ అరవింద్ స్వామికి మాత్రం అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా గుర్తుండదు. ఇతను ఎవరు నా మీద ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నాడు అని ఆ సినిమా స్టార్టింగ్లో అంతా కొంచెం ఎవరితను అని ఆశ్చర్యంగానే ఉంటాడు. సో మెల్లమెల్లగా వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్స్, వీళ్ళిద్దరి మధ్య ప్లాట్ ముందుకెళ్ళే కొద్దీ అసలు ఎక్సెప్షనల్గా అరవింద్ స్వామి మెస్మరైజ్ అయిపోతాడు. అసలు వీడు ఎంత హ్యాపీగా ఉన్నాడు, ఇంత ఇదిలా ఉన్నాడని తర్వాత రియలైజ్ అవుతాడు. కొన్ని సీన్స్ ఉంటాయి అనమాట, వాటిని నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు చాలా చాలా నచ్చిన సీన్స్ ఉన్నాయి. దాంట్లో వచ్చిన లైఫ్ మెసేజెస్ కూడా నాకు అనిపించింది, నేను మీకు చెప్తాను. సో కార్తీక్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం కార్తీక్ నుంచి ఏమేమి నేర్చుకోవాలంటే ఎక్స్ట్రీమ్ పాజిటివ్నెస్. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తనకు కనిపించిన ప్రతి ఒక్కళ్ళని సరదాగా పలకరించుకుంటూ సరదాగా ఉంటూ, ఏంటి నాట్ జస్ట్ హ్యూమన్స్, జంతువులతో కూడా చక్కగా చెట్లతో చక్కగా కలిసిపోయి హ్యాపీగా ఉంటాడు. హ్యాపీనెస్ని స్ప్రెడ్ చేస్తాడు. ఎక్స్ట్రీమ్ లవ్ అందరి మీద చూపిస్తాడు. అది ఒకటి అసలు మోస్ట్ ఖచ్చితంగా ఈ సినిమా కనుక మనం మామూలుగా చిన్నప్పుడు మనం 3D సినిమా రిలీజ్ అయితే పిల్లలందరినీ పట్టుకెళ్ళేవాళ్ళు స్కూల్లో, లేదా ఒక భక్తిరస కథ చిత్రం రిలీజ్ అయితే పట్టుకెళ్తారు. ఈ సినిమాకి ఖచ్చితంగా మీ పిల్లల్ని ఖచ్చితంగా మీరు ఈ సినిమా చూపించి తీరాలి. ఆ రేంజ్ సినిమా ఉంది ఇది. ఈ సినిమాలో ఇంకొక సీన్ ఉంటుంది. అరవింద్ స్వామి తన చెల్లి పెళ్ళికి కొన్ని గిఫ్ట్లు పట్టుకొస్తాడు అనమాట. సరే గిఫ్ట్ ఇద్దామని చెప్పి స్టేజ్ ఎక్కుతాడు. స్టేజ్ ఎక్కితే చెల్లికి అరవింద్ స్వామి అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఇంకా ఆ గిఫ్ట్స్ అన్నీ అక్కడే చూడాలనుకుంటుంది. బాక్స్ ఓపెన్ చేస్తే అందులో కొన్ని 4-5 విడివిడి బాక్సులు కూడా ఉంటాయి, చిన్న బాక్సులు. ప్రతిదీ ఓపెన్ చేసి అప్పటికప్పుడు చూస్తుంది అనమాట. మనం ఓపెన్ చేసేటప్పుడు మనకేమనుకుంటాం అంటే ఏవేవో గిఫ్ట్లు ఏమనుకుంటాం. యాక్చువల్లీ చాలా బేసిక్ గిఫ్ట్స్, చిన్న గిఫ్ట్స్, పట్టీలు లేదా కమ్మలు, చాలా బేసిక్ గిఫ్ట్స్ అనమాట. కానీ తను అసలు ఎంత ప్రెషియస్గా వాటిని తీసుకుంటుంది, ఎంత ఎమోషన్ వాటి మీద చూపిస్తుంది అని చూపించినప్పుడు మాత్రం అసలు గిఫ్ట్లో ఏం లేదనిపిస్తుంది. నిజంగా నీకు ఇచ్చే గిఫ్ట్లో మ్యాజిక్ లేదు, నువ్వు అది ఎట్లా యాక్సెప్ట్ చేసావు, ఎట్లా రిసీవ్ చేసుకున్నావు, ఇచ్చేవాడి మీద నీకు ఎంత ఉంది, అంత ప్రేమ ఉంది, దాన్ని బట్టి ఒక గిఫ్ట్ వాల్యూ ఉంటుందని మీకు ఆ సీన్ చూస్తే అర్థమవుతుంది. కొంచెం లెందీ సీనే, అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, కార్తీ చిన్న వయసులో పేదరికం వల్ల తన చుట్టుప్రక్కల ఎవరు కూడా తన అంత ప్రేమగా చూసుకోరు, తన రక్త సంబంధికులు. తన తండ్రి పేదరికం వల్ల తన తండ్రిని కూడా దూరం పెడతారనమాట. సో కొంచెం బయట ప్రేమ అనురాగాలు ఇవి కొంచెం దూరం అవుతున్న సమయంలో ఒకరోజు అరవింద్ స్వామి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అరవింద్ స్వామి అప్పటికి 10th క్లాస్ ఆ టైం అనమాట. కార్తీ అనేవాడు అప్పటికి చిన్నవాడు. వాళ్ళిద్దరి మధ్య కార్తీ మీద తను ఎంతో ప్రేమ చూపిస్తాడు. చిన్నవి బేసిక్ ప్రేమ అంటే మీరు ఇంకేదో అనుకోవద్దు. జస్ట్ వాడిని దగ్గర తీసుకోవడం, వాడిని ఎత్తుకోవడం, వాడిని సినిమా చూపించడం, పిల్లలందరితో హుషారుగా ఉంటాం అరవింద్ స్వామి, పడుకుంటున్నప్పుడు జోల పాట కొట్టడం, అంతే. ఈ బేసిక్ థింగ్స్కి కార్తీ మనసులో పెట్టేసుకొని జీవితాంతం అరవింద్ స్వామి మీద ప్రేమ చూపిస్తాడు, ప్రేమ కురిపిస్తాడు. అందుకే అన్ని సంవత్సరాల తర్వాత
అరవింద్ స్వామి పెళ్ళికి వస్తే మనసారా పలకరిస్తాడు, మనసారా దగ్గర నుంచి చూసుకుంటాడు అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు కార్తీక్ ఏదైతే మిస్సింగ్, ప్రేమ, కాస్త గౌరవం, ఇవన్నీ మిస్సింగ్ కదా చిన్నప్పటి నుంచి, అవన్నీ కూడా వీడు ఇవ్వటం, వాడికి ఇచ్చినప్పుడు చాలా చిన్న విషయాలు అనిపించాయి, కానీ వీడు తీసుకునేటప్పుడు కార్తీక్ ఆ వయసుకి అవి చాలా పెద్ద విషయాలు అనిపించాయి. అందుకే తిను అంత ప్రేమను చూపిస్తున్నాడు. అసలు అరవింద స్వామికి అది గుర్తే లేడు. సో మన లైఫ్లో కూడా ఎలా ఉంటుందంటే, మనం చిన్న చిన్న విషయాలే కదా అనుకుంటాం, మనం ఒకడి మీద కరుణ కానీ జాలి కానీ ప్రేమ చూపించినప్పుడు మనకు అవి చాలా చిన్న విషయాలు అయితే మనం యూజువల్గా టైం ఇవ్వం, కానీ తీసుకున్నవాడికి మాత్రం అవి మన లైఫ్ టైం మెమరీ ఇచ్చినట్టే. మనకి సినిమాలో ఒక సీన్ ఉంటుంది, ఒక సైకిల్, అరవింద స్వామి వదిలి పడేసిన సైకిల్ని కార్తీ తీసుకుంటాడు, కార్తీ దగ్గరికి వస్తుంది. కార్తీ దాన్ని 20 సంవత్సరాలు కూడా దాన్ని పూజిస్తాడు, ఆయుధ పూజలో సైకిల్ని పెట్టి సైకిల్ని పూజిస్తాడు. సో సంబడీస్ ట్రాష్ ఈ సంబడీస్ ట్రెజర్ అని ఎవడో ఒకడు ఇచ్చేద్దాం అని వదిలేసిన సైకిల్ ఒకడికి దైవంతో సమానమైంది. ఈ మెసేజ్ మాత్రం ఖచ్చితంగా కంటతడి పెట్టేస్తుంది. బేసిక్స్ అనమాట, లైఫ్లో బేసిక్స్ ఏముండాలన్నీ ఈ సినిమాలో చెప్పారు. దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మనం యూజువల్గా చిన్నపిల్లలకి హే అంకుల్ని చూసి నేర్చుకో, అన్నయ్యని చూసి నేర్చుకో అని ఏదేదో సాధించిన వాళ్ళని చూపిస్తాం, కానీ మీ పిల్లలకు కానీ లేకపోతే మీ దగ్గర చిన్నపిల్లలకు కానీ ఈ సినిమాలో కార్తీని చూపించి అరే ఇలా ఉండాలిరా అని మీరు చెప్పొచ్చు. ఆ రేంజ్ క్యారెక్టర్ అనమాట. కార్తీ అయితే మాత్రం వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం యాక్టింగ్ ఇచ్చి పడేశాడు. స్టార్టింగ్ ఎంట్రీ నుంచి లాస్ట్ వరకు సింపుల్ సీన్స్ని ఎక్కడో కూర్చోబెట్టాడు. అక్కడేం లేదు అసలు. సినిమా చూసినప్పుడు అనిపించింది నాకు, అరే ఎన్టీఆర్ ఎందుకు ఇలాంటి సినిమాలు చేయడు, నా ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ కాబట్టి ఎన్టీఆర్ ఎందుకు ఇలాంటి సినిమాలు చేయట్లేదు అని నాకు అనిపించింది. ఎక్సెప్షనల్ సినిమా, బడ్జెట్ కూడా అసలు వాళ్ళ కార్తీ రేంజ్కి కానీ ఇంకా పెద్ద పీనట్స్ ఆ బడ్జెట్లో ఒప్పుకొని చేసి ఇంప్లిమెంట్ చేసి అవుట్పుట్ తెచ్చుకొని ఈ రేంజ్ అప్లాస్ ఈ సినిమాకి వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కార్తీని మెచ్చుకోవాలి. కార్తీ గారికి ఇంకా ఇలాంటి సినిమాలు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఈ సినిమా చూడకపోతే కనుక చూడండి. 1, 2, 3 ఎన్నిసార్లు చూడొచ్చు ఆ సినిమా. అంటే మన పాత సినిమాలు ఆహ్నా బిల్లు అంటే ఎలా చూసామో అలాగే ఈ సినిమా రిపీట్స్లో కూడా చూడొచ్చు. సో మీకు ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. గుడ్ నైట్.